కీసర రాంపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో కొంతమంది దుండగులు రెచ్చిపోయి ఆంజనేయ స్వామి వారి చేతిని ఇరగొట్టడం జరిగింది. ఎక్కడ చూసినా దేవుళ్ళ మీదనే దాడులు, హిందువుల మీదనే విషం చిమ్ముతూ, హిందువులనే టార్గెట్ గా చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా దీని మీద స్పందించి ఆ నా కొడుకులను ఊచకోతపోయారు. అసలు వానికి థర్డ్ డిగ్రీయో ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఇస్తే లేవకుండా ఈ రోజు వాడు రేపు పొద్దుగాల ఏదైనా టచ్ చేయాలి అంటే ఆ నా కొడుకులను ఉరికిచ్చి కొట్టాలి. అభిమాన దేవుడైనటువంటి ఆంజనేయ స్వామి మీద దాడి జరిగింది. ఆంజనేయ స్వామి మీద దాడి జరిగిందంటే రేపో మాపో మన మీద దాడి జరుగుతుంది. మన నమ్మకమైనటువంటి దేవుళ్ళ మీద దాడి జరిగింది. రేపు నీ మీద దాడి జరగడానికి గ్యారెంటీ ఏందిరా? ఎందుకు వీళ్ళకు మసీదులు కనిపించవు? ఎందుకు వీళ్ళకు చర్చిలు కనిపించవు? ఓన్లీ హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి గుళ్ళే కనిపిస్తాయి. అమ్మవార్ల విగ్రహాలు విరగొడతారు. పోలీసు అన్నారు. ఇది గుర్తు పెట్టుకోవాలా. దీని మీద మీరు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకొని ఈ దుండగులు పట్టుకొని హిందూ సమాజానికి అప్పయ్యపండి. మరొక్కసారి గనక ఇలాంటివి ఏమైనా జరిగినాయని తెలిస్తే, ఇలాంటివి ఏమైనా చెయ్యాలని తెలిస్తే వెన్నులో వణుకు పుట్టాలా.